గులాబీ కుటుంబం అంతా కూడా నీ వెంట ఉంటాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నేత కేటీఆర్ గారు మాట్లాడకుండా ముందు మన మాజీ మంత్రివర్యులు ఒక్క నిమిషం దయాన్న గారు వారి చరిత్ర చెప్తారా? ఇప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడినా ఒక్కసారి మీకు చెప్పేది ఏంటంటే రాజయ్య గారు తన బాధంతా వ్యక్తం చేశాడు. ఒక నిమిషం వినండి. రాజయ్య గారికి కూడా వాస్తవంగా మేము అందరం కూడా రాజయ్య గారికి టికెట్ ఇవ్వాలని కూడా అడిగినాం. కానీ కడియం శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చే వరకు నాజారేండు. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఆయనకే, బిడ్డకు ఎంపీ సీటు నేను త్యాగం చేసినాక కూడా ఆయన పోటీ పడి ఇట్లా చేస్తాడనే బాధతోటి కొద్దిగా దూరమేండు. ఆ దూరమైనప్పుడు మళ్ళీ ఇస్తే మనకి ఎక్కడ వస్తుందో అని ఇబ్బంది అవుతుందని ఉద్యమకారుడు, మీకు తెలిసి ఉండాలి. ఆయన గురించి మనం అంత పేరున్నాం కానీ అంత గురించి తెలియదు. రాజయ్య అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన ఉద్యమకారుడు. 21 సంవత్సరాలు ఉద్యమం చేసి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక్క మచ్చ లేకుండా చేసిన సుధీర్ కుమార్ గారు అని మీరు గుర్తు చేస్తున్నారు. మంచి మనిషి. ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. మళ్ళీ ఆయన అత్తగారు ఎక్కడయా? ఐలోన్ మండలమే, మన వర్ధన్నపేట నియోజకవర్గమే. వింటారవా? ఆయన పుట్టిందంతా అనకొండలే. దయచేసి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. వర్ధన్నపేట ప్రజల గురించి నాకు తెలుసు. 30 ఏళ్ళు నన్ను ఆశీర్వదించారు. ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే వర్ధన్నపేట ఐలోని పర్వతగిరి మండలాలను కూడా గొప్పగా చెప్తున్నా. ఎన్నడూ కూడా నాకు 30 ఏళ్ళు మెజార్టీ ఇచ్చారు. తాతిమ మండలాన్ని వినయ భాస్కర్ కింద ఎండోర్లు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం గెలిపియాలి. నేను ఒకటే మీద నాకు నమ్మకం ఉన్నది. 100% వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కసితోటున్నారు. కడియం శ్రీహరి గారు మోసం చేశాడు, అరు రమేష్ మోసం చేశాడు, కేసీఆర్ గారికి మొన్న అన్యాయం చేశాం. అంతకుముందు లక్ష మెజార్టీ ఇచ్చిన వాళ్ళు ఏదో ఆశపడ్డారు. 1,00,000 రూపాయల రుణమాఫీ మనం కొద్దిగా లేట్గా చేసినాం. 2 లక్షల రుణమాఫీ వరకు టక్కున ఆశపడ్డారు. మహిళలకు 2,500 అని ఆశపడ్డారు. కింటాకి 500 అని అదే ఆశపడ్డారు. అవన్నీ కేటీఆర్ గారు చెప్తారు. నేను కార్యకర్తలందరికీ నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు ముందట నేను వినయ భాస్కర్ గారు, ఈ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కొంత అన్యాయం జరిగింది. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్యాయాన్ని రెక్టిఫై చేసినందుకు నాకు ఈ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు మీ ఇద్దరం వినయ భాస్కర్ గారు మీ ఇద్దరం ఉంటాం. రాత్రింబవలు కష్టపడతాం మీకోసం. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరైనా తప్పుడు కేసు పెట్టేది ఉంటే వచ్చి పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాకు ఆ ధైర్యం ఉన్నది. నేను 15 ఏళ్ళు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉండి కాపాడుకున్న ప్రతిపక్షంగా కూడా ఉండి పోరాటాలు చేశాను. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ తోటి కేసుపై జైల్లో పోయాను. మీ అందరికి కూడా తెలుసు. నేను 3 సార్లు జైలుకు పోయినా ప్రజల కోసం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారికి నేను రుణం తీసుకోవాలి. నాకు మంత్రి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చాడు. నాకు వచ్చే తప్ప ఏం వచ్చినా రాకున్నా పర్వాలేదు, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారు చేయాలనేదే ధ్యేయంగా ఉన్నా. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. దాన్ని వాళ్ళ దాంట్లోనే వాళ్ళు కొట్టుకసస్తాను. నాకు అందరు తెలుసు. ఇదే ప్రకాష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు పిలిచిండట. ఏదో పిలిచిండు కదా, పాత దోస్తాన్ని పోయిండు. నీకు మంత్రి పదవి ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని మాయమాటలు చెప్పిండు. ఆ ప్రకాష్ గౌడ్ నాకు ఫోన్ చేసిండు రాత్రి. ఏం చేయమంటావు అన్న. నా కార్యకర్తలు అయితే వద్దంటారు, నాకు మనసుగా లేదు అని అన్నాడు. తప్పది.